లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి మీడియా ఎఫెక్ట్స్ యాప్. వెల్కమ్ టు మీడియా ఎఫెక్ట్స్. రోజు రోజు కొత్త పుంతలు తొక్కుతున్న కృత్రిమ మీద సాంకేతిక ప్రస్తుతం యుద్ధ విమానం నడిపే స్థాయికి చేరుకుంది. భవిష్యత్తు యుద్ధాలు ఎదురయ్యే సవాళ్లను అనుగుణంగా ఏఐ సాంకేతికను అభివృద్ధి చేసుకుంటున్న అమెరికా తాజాగా ఓ యుద్ధ విమానం నడిపే బాధ్యతను ఏఐకి అప్పగించింది. ఈ బాధ్యతను ఏఐ చక్కగా నిర్వర్తిస్తుంది. కాలిఫోర్నియాలోని ఎడ్వర్డ్స్ ఎయిర్ బేస్లో ఈ ప్రయోగాన్ని చేపట్టారు. ఏఐ నడుపుతున్న F-16 యుద్ధ విమానంలో ఏకంగా ఎయిర్ ఫోర్స్ సెక్రటరీ కూడా ప్రయాణించి ఏఐ సాంకేతికను ప్రత్యేకంగా వీక్షించడం జరిగింది. ఈ ప్రయోగంలో భాగంగా సాధారణ పైలట్ నడుపుతున్న విమానంలో ఏఐ విమానం పోటీపడింది. శత్రు విమానాలపై చేయి సాధించేందుకు ఉద్దేశించిన పలు గగనతన విన్యాసాల్లో ఏఐ విమానం సాధారణ పైలట్ విమానానికి గట్టి పోటీ ఇచ్చింది. ఏఐ యుద్ధ విమానంలో ఎయిర్ ఫోర్స్ సెక్రటరీ సుమారు గంట పాటు ప్రయాణించారు. అనంతరం మీడియా సమావేశంలో ఏఐ గురించి మాట్లాడారు. ఏఐ సాంకేతికను అందిపుచ్చుకోవడంతో భద్రతా పరంగా ఓ పెద్ద రిస్క్. ప్రస్తుత పరిస్థితుల్లో ఏఐ సాంకేతిక ఉండాల్సిందే అని ఆయన వ్యాఖ్యానించారు. ఆయుధాల ప్రయోగానికి సంబంధించిన నిర్ణయాలు తీసుకునే శక్తి ఈ సాంకేతికకు ఉందని తాను నమ్ముతున్నట్టు తెలిపారు. ఈ సాంకేతిక ఇంకా ప్రయోగాత్మక దశలోనే ఉన్నప్పటికీ ఏఐకి సంబంధించిన అమెరికా ఎయిర్ ఫోర్స్ భారత ప్రణాళిక సిద్ధం చేస్తుంది. మొత్తం 1000 మానవరహిత ఏఐ ఆధారిత విమానాల ఫ్లైట్లు ఏర్పాటు లక్ష్యంగా అమెరికా ముందడుగు వేస్తుంది. యుద్ధ విమానాల అభివృద్ధిలో కీలక మైలురాయిగా పేర్కొన్న స్టెల్త్ టెక్నాలజీ శత్రు దేశాల రాడార్కు చిక్కకుండా చేసే సాంకేతికకు ఏఐకు ఉందని నిపుణులు చెబుతున్నారు.